హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీ టూట్. సో మనకు రైల్వే నుంచి క్యాలెండర్ ఆల్రెడీ మన రైల్వే మినిస్టర్ గారు చెప్పారనమాట ఒక ఇంటర్వ్యూలో. సో ఏ విధంగా మనకు నోటిఫికేషన్స్ 1 by 1 వస్తాయని చెప్పేసి ఆర్డర్ కూడా చెప్పారు. సో ఎవ్రీ ఇయర్ జనవరిలో మనకి ఏఎల్పి నోటిఫికేషన్ ఉంటుంది, ఓకే. ఫిబ్రవరిలో టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంటుంది. అలానే టెక్నికల్కి సంబంధించిన జేఈ కానీ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నోటిఫికేషన్ కానీ మనకి ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఉండొచ్చు అనమాట, ఓకే. సో ఇప్పుడు కూడా మనకు జేఈ నుంచి ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. ఎవరికైనా తెలియకోకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఓకే. సో ఎస్సీఆర్, ఓకే. సో ఎస్సీఆర్ సో మనకి సికింద్రాబాద్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తే సో మనకు తెలుపుతుంది, ఓకే. సో ఇక్కడ మనకి జేఈ నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఉంది, ఓకే. ఆల్రెడీ మనం ఇస్తున్నాం, ఓకే. సో జేఈకి ఎలక్ట్రికల్కి సంబంధించిన అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన, ఓకే. సో ఈసీఈ సంబంధించిన కోర్సెస్ ఆల్రెడీ మనము వెబ్సైట్లో పెట్టామన్నమాట. అలానే యాప్లో కూడా పెడుతున్నాము. సో నెక్స్ట్ మనకు సివిల్కి సంబంధించిన కోర్స్ మనం లాంచ్ చేస్తాము. సో నెక్స్ట్ మెకానికల్కి సంబంధించిన టెక్నికల్ కోచింగ్ కూడా మనము ఇస్తున్నాం అనమాట, ఓకే. సో నెక్స్ట్ ఎన్టీపీసీకి అలానే గ్రూప్ డికి సంబంధించిన కోర్సెస్ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో రైల్వే క్యాలెండర్లో మనకి ఎన్టీపీసీ ఎప్పుడు ఉంటుందంటే జూన్ 2024లో ఉంటుంది, ఓకే. అలానే గ్రూప్ డి కూడా అక్టోబర్ 2023లో ఉంటుంది, ఓకే. సో ఎక్కడైతే CBT 1 అండ్ CBT 2 ఉంటాయో CBT 1కి CBT 2కి, ఓకే. సో CBT 1 CBT 2, ఓకే. సో రెండింటి మధ్య గ్యాప్ మ్యాక్సిమం 2 months మాత్రమే ఉంటుంది, ఓకే. సో 1 month జనరల్గా మనకు ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. 1 month గ్యాప్తోనే CBT 1 అండ్ CBT 2 ఉంటుంది, ఓకే. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఎస్పెషల్గా, ఓకే. సో మనకి ఏఎల్పి లేదా టెక్నీషియన్ లేదా జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే. సో టెక్నికల్ పార్ట్ ఉంటుంది కాబట్టి ముందు నుంచే మనం ప్రిపేర్ అవ్వాలి, ఓకే. సో ఎనివే దీనికి సంబంధించిన ఎటువంటి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కోర్సెస్ కావాలంటే మీరు మా నంబర్స్ కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి డిస్కస్ చేయండి. దాని తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.